పిల్ల నరసింహరావు బిగ్ న్యూస్ అనే మండల వాసి. చాలా దురదృష్టకరం. మీడియా అంటే మూడో కన్ను. అది ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా సారథిగా ఉండి తప్పుల్ని ఏదైనా దుర్మార్గమైన పనులు జరిగితే వెలికి తీసే మీడియాని పేపర్ కానీ అట్లాంటి దాని మీద దాడి చేసి మాట కాచి దాడి చేయడం అంటే చాలా దుర్మార్గమైన చర్య. అది అట్లాంటి చర్యలు జరగకుండా ప్రభుత్వం, పోలీసు, రాజకీయ నాయకులు కూడా దీన్ని ఉత్తకంఠతో ఖండించి రోడ్డు మీదకి వచ్చి చెప్తారంటే అట్లాంటి వాళ్ళని పోలీసు దీన్ని వెలికి తీసి దాని వెనక ఎవరు ప్రోత్సహిస్తారు, అసలు వదిలే చేసిండా, అసలు ఏంది ఇది? అది ఇసుక మాఫియా అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అట్లాంటి దాన్ని ప్రోత్సహించడం, మాట కాసి కొట్టడం, కిరాయి రౌడీలను తీసుకొచ్చి కొట్టేయడం అంటే అది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము కూడా పోలీస్కి, డిఎస్పీకి, ఎస్ఐకి, సిఐకి చెప్పి దీని మీద ఎమ్మెల్యే గారు కూడా వస్తుంది. ఈరోజు వారిని కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా వాళ్ళని నేరస్తులు పట్టుకొని శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పిల్ల నరసింహరావుపై జరిగిన దాడిని టీడబ్ల్యూహెచ్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇటీవల కాలంలో దాదాపుగా గత వారం 10 రోజుల నుంచి జర్నలిస్టులపై దాడుల పరంపర కొనసాగుతున్నది. ఈ విధానం అనేది ఉందో ఇది ఏ విధంగా కూడా అంటే డెమోక్రసీలో ఇది సరైనది కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా వార్తలకు సంబంధించినటువంటి వాస్తవ విషయాలు రాసేటప్పుడు దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో స్వీకరించాల్సిన అవసరం ఉన్నది. అలా కాకుండా దాడులు చేయడం అనేది ఇది ఒక విధంగా మొత్తం కూడా నియంత్రణ పాలనకు అవకాశం ఇచ్చినటువంటి అవకాశం ఉంది. ఒక విధంగా ఇది ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టలాంటిది. మరి ఇట్లాంటి విధానం ఇదే కొనసాగితే భవిష్యత్తులో అసలు వాస్తవ విషయాలను వెలుగు తీసుకురావడంటే జర్నలిస్ట్ అంతా భయపడే పరిస్థితి కొనసాగుతుంది. ఈ దాడి హేయమైన చర్య. ఈ దాడి ఇలా జరగకుండా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం కనుక ఇదే విధానం కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వానికి ఇటు ప్రజలకు అనుసంధానంగా ఉన్నటువంటి వార్తలు బాహ్య ప్రపంచానికి వచ్చే పరిస్థితి ఉండదు. అట్లా ఉండకపోతే ప్రభుత్వానికే ఒక విధంగా నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాస్తవ విషయాలని వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు ఆ విషయాలను ప్రభుత్వం స్వీకరించి అది ప్రజా సమస్యగా పరిష్కరించడం వల్ల ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. ఎందుకంటే నిజంగా అది కనుక కొనసాగితే భవిష్యత్తులో ఉన్నటువంటి మనందరం కూడా మాట్లాడలేము. అంటే ప్రశ్నించే గొంతులను నొక్కడం వల్ల నష్టం జరుగుతుంది. అలా కాకుండా ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి దాడులు జరగకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. అది అట్లా చేయడం వల్లనే ఒక విధంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం వల్ల అవుతాం. అందుకనే మరొకసారి నరసింహరావుపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. పత్రికా స్వేచ్ఛని ప్రజాస్వామ్య దేశంలో జరగాలని సహనత తీసుకుంటా ఉన్నాయి. మొన్న కూడా దాదాపు హైదరాబాద్ నడిపొద్దున కూడా మీడియాపై దుర్మార్గంగా దాడి చేశారు. ఏదన్నా అన్యాయంగా జరిగితే ఆ వ్యక్తుల్ని, ఆ సంస్థలు పిలిచి చర్చించి మాట్లాడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్క పౌరులపై ఉన్నది. అనాగరికంగా, దౌర్జన్యంగా, దొంగతనంగా, నాటుమాటుగా దౌర్జన్యం చేసి మీడియా స్వేచ్ఛను హరించడం క్షమించడానికి వాళ్ళు ఎవరైనా సరే చట్టానికి లోబడి ఉండాల్సిందే. ఇప్పటికైనా పోలీసు వారు దీనిపై దృష్టి పెట్టి ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత చట్టంపై ఉంది, రాజకీయ పక్షాలపై ఉన్నది. అదేవిధంగా సిపిఎం పార్టీగా ఖచ్చితంగా దుర్మార్గులకు శిక్ష పడాల్సిందే. మా వంతు సహకారంగా ఎవరైతే చేశారో మేము కూడా విచారణ జరుపుతాం. అది అట్లాంటి మా దృష్టికి వస్తే చట్టాల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని ఖచ్చితంగా పట్టిస్తాం. ఇదేమే మాకు వార్త చెప్పింది అది అవాస్తవం ఏదో కానీ త్వరలోనే దుర్దురుకు చర్యలు పాల్పడకుండా ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఇంకోసారి ఇది పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పక్షాలపై కానీ, మీడియా మిత్రులపై కానీ సమాజపరంగా ఉన్నదని గుర్తిస్తూ ఆ దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలి. నరసింహరావుకు జరిగిన అన్యాయం ఆయనదే కాదు, మీడియా స్వేచ్ఛపై దాడి జరిగినట్టుగా అందరం భావించాలి. ఇవాళ ఇది జరిగింది, రేపు ఏదైనా జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇది క్షమించడానికి ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేసి అతను సంఘటన పిల్ల నరసింహరావు బిగ్ న్యూస్ అనే మండల వాసి. చాలా దురదృష్టకరం. మీడియా అంటే మూడో కన్ను. అది ప్రభుత్వానికి, ప్రజలకి అనుసంధానంగా సారథిగా ఉండి తప్పుల్ని, ఏదన్నా దుర్మార్గమైన పనులు జరిగితే వెలికి తీసే
మీడియాని పేపర్ కానీ అట్లాంటి దాని మీద దాడి చేసి మాటి కాల్చి దాడి చేయడం అంటే చాలా దుర్మార్గమైన చర్య అది. అట్లాంటి చర్యలు జరగకుండా ప్రభుత్వం, పోలీసు, రాజకీయ నాయకులు కూడా దీన్ని ఉత్తకంఠతో ఖండించి రోడ్డు మీదకి వచ్చి చెప్తారంటే అట్లాంటి వాళ్ళని పోలీసు దీన్ని వెలికి తీసి దాని వెనక ఎవరు ప్రోత్సహిస్తున్నారు, అసలు అతనే చేసిండా, అసలు ఏంది ఇది? అది ఇసుక మాఫియా అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అట్లాంటి దాన్ని ప్రోత్సహించడం, మాట కాసి కొట్టడం, కిరాయి రౌడీలను తీసుకొచ్చి కొట్టేయడం అంటే అది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము కూడా పోలీస్కి, డిఎస్పీకి, ఎస్ఐకి, సిఐకి చెప్పి దీని మీద ఎమ్మెల్యే గారు కూడా వస్తుంది. ఈరోజు వారిని కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా వాళ్ళని నేరస్తులు కూడా పట్టుకొని శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.